శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది తులారాశి వారికి ఆగస్టు మాసంలో అంటే శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఏ స్థానంలో కుజుడు, పంచమంలో రాహు, షష్టమంలో శని, ఈ గ్రహస్థితులు, అదేవిధంగా మరి నవమ స్థానంలో చూసుకుంటే మరి శుక్రుడు, గురువు అన్నమాట. అదేవిధంగా మరి దశమ స్థానం అంటే దశమం అంటే 10 స్థానంలో చూసుకుంటే బుధాదిత్య యోగం. ఇవన్నీ కూడా వీరికి ఏ విధంగా తెలియజేస్తున్నాయి అనేది ముందుగా తెలుసుకుందాం. ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుంటే ముందుగా పంచమ స్థానంలో రాహు. ఈ పంచమ స్థానంలో రాహుగ్రహ ప్రభావం చేత సంతాన విషయంలో ఎవరైతే సంతాన పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, సంతాన పరంగా సంతానం కలిగిన వారు మాట వినకుండా మనతో సఖ్యంగా లేకుండా ఉన్నారో వారికి ఈ యొక్క సమయం కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంటుందన్నమాట. కొన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా కొంత శుభవార్త వినాల్సిన శుభ సమయంలో అశుభవార్త వినే అవకాశం ఉంది. అంటే ఏంటంటే ముందుగా పంచమంలో రాహు ఉండటం వల్ల మరి గర్భ సంబంధమైన దోషం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ గర్భ సంబంధమైన దోష నివృత్తి కొరకు గర్భరక్షా స్తోత్రం, గర్భదేవి సంబంధించిన దుర్గాదేవి అన్నమాట స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవత కాబట్టి దుర్గా సప్తశ్లోకి, దుర్గా చరిత్ర, అదేవిధంగా మనకి పురాణాల ప్రకారంగా దేవి భాగవతం అని ఉంటుంది. ఇది పారాయణం చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకి గర్భరక్షణ కలుగుతుందన్నమాట. అదేవిధంగా షష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల శత్రుత్వ పీడ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. శత్రుపరంగా కొద్దిగా మనల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనం ఏ విధంగా ఏ పని చేసినా శత్రుత్వంగా మాట్లాడడం, శత్రువుగా ప్రవర్తించడం, మనకి తెలిసి కానీ అంతర్శత్రు బహిశత్రు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరి పరంగా మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి శత్రు సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది. అదేవిధంగా కాలభైరవ స్వామి ఆరాధన చేస్తే గనక శత్రు సంబంధమైన వర్గం నుంచి మనకి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి షష్టమ స్థానం నుంచి చూసుకుంటే షష్టమం, సప్తమం, అష్టమం, నవమం, ఈ నవమ స్థానంలో ఎప్పుడైతే గురువు అదేవిధంగా మరి శుక్రుడు కలిసి ఉన్నారో మనకి భాగ్యస్థానానికి సంబంధించింది అనమాట. ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలో గురువు ఉన్నాడో మంచి యోగదాయకంగా ఉంటుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది, వ్యాపారం వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా విద్యాపరంగా మంచి విద్య లభిస్తుంది అనమాట. సహజంగా ఎన్నాళ్ళ నుంచో కొన్ని విద్యలు మనం అనుకుంటూ ఉంటాం, మనం ఇది అవుతే బాగుండు కదా, మనం ఇది చదువుకుంటే బాగుంటుంది కదా అని. అలాంటి వారందరికీ కూడా మంచి శుభవార్త. ఖచ్చితంగా విద్యలో మంచి అన్ని రకాలుగా కూడా అన్ని విద్యలు కూడా ప్రావీణ్యం పొందుతారనమాట. అదేవిధంగా బుధాదిత్య యోగం కూడా వీరికి మంచి యోగదాయకంగా ఉంది, అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది అనమాట. ఏదైనప్పటికీ కూడా వీరు చాలా జాగ్రత్తగా ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే షష్టమంలో ఎప్పుడైతే శనిగ్రహ సంచారం జరుగుతుందో శత్రువర్గం నుంచి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్త పాటించాలి. అదేవిధంగా వ్యయస్థానంలో కుజుడున్నాడు. వ్యయస్థానంలో కుజుడు అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా రుణబాధ ఎక్కువగా ఉంటుందన్నమాట. కోపం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ, ఆవేశం వల్ల కానీ అప్పు చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉందనుకోండి, దాని ద్వారా మనకున్నది 1,00,000 అయితే బయట నుంచి 2 లక్షలు తెచ్చైనా సరే అప్పు తీర్చాలనే స్వభావంతో అనవసరమైన అప్పులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వీరికి చాలా ముఖ్యం. అదేవిధంగా కాలభైరవ ఆరాధన చేయడం ముఖ్యం అన్నమాట. పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల వీరికి 3 గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉందని సూచిస్తుందన్నమాట. ముందుగా కుజుడు, అదేవిధంగా రాహు, శని, ఈ 3 గ్రహాలకి సంబంధించింది. శనికి రుద్రుడు, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారు. కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. రాహుకి దుర్గాదేవత. కాబట్టి దుర్గా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడం చాలా మంచిది. ఆదివారం దుర్గామాత టెంపుల్కి వెళ్ళడం, దుర్గాదేవి అనుగ్రహం పొందడం చాలా విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. మంగళవారం కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల రుణ సంబంధమైన బాధలు నివృత్తి కలుగుతాయి. రుణ సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటే మంచిది. అనవసరమైన సంతకాలు చేయడం, వేరే వాళ్ళ విషయాల్లో మనం తలదూర్చి ఆ రుణ సంబంధించిందంతా మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. ప్రతిరోజు కూడా షష్టమ స్థానంలో శనిగ్రహ ప్రభావం చేత శత్రుపీడ నివృత్తి కొరకు
మరి కాలభైరవ అష్టకం ప్రతిరోజు వినడం మంచిది. కాలభైరవ మంత్రం, కాలభైరవ స్తోత్రం, కాలభైరవ ధ్యానం చేస్తే వీరికి ఎటువంటి శత్రువుల నుంచి అయినా సరే రక్షణ కలుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ముందుగా అన్ని రకాలుగా వీరికి కలిసి వచ్చే అంశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే కనుక మంచి యోగదాయకంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది అనమాట. ఏదైనా సరే శ్రావణ మాసం మొత్తం కూడా తులారాశి వారికి మంచి యోగదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.